దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలు రెండో దినం సాయంకాలంలోనికి ప్రభువాన్ని ప్రవేశపెట్టినందుకు మనందరం కూడా రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి వందనాలు, పార్షమ్మ గారికి వందనాలు, మరి సంఘానికి సంఘస్థులందరికీ కూడా నేను వందనాలు చెప్పుకుంటున్నాను. మరి దేవుని వర్తమానంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఎవరైనా తీసిన వారు బిగ్గరగా చదవండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక యుండిరి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ వీరు ఎడతెగక ఉన్నారంట. ఏ విషయంలో ఎడతెగక ఉన్నారు? 4 విషయాలు మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి అవి బోధ. అది ఎవరి బోధ అంటే అపోస్తుల బోధ. మరి ఓన్లీ అపోస్తుల బోధన అంటే మరి బైబిల్లో ఉన్న అన్ని బోధలు, ప్రభువారు చేసిన బోధ. మరి పాత నిబంధనలో కూడా మనకి మరి మనము బోధించవచ్చు. కాబట్టి ఎక్కువగా అపోస్తుల బోధ అంటే వారు మరి మనకి అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలని తీర్చడానికి మరి అపోస్తులు పత్రికలు రాసినారు. అపోస్తులైన పౌలు చాలా పత్రికలు రాసినారు. మరి అపోస్తులు అంటే ఎవరు? ప్రభువారి శిష్యులు అందరినీ అపోస్తులు అన్నారు. అయితే అందులో యూదా మరి ప్రభువును అప్పగించి తొలగిపోయినాడు. యూదా స్థానంలో మత్తీ అనే ఆయన మరి అపోస్తులుడిగా మరి చేర్చుకునబడ్డాడు. మరి అపోస్తులు ఈ 12 మందే కాకుండా పౌలు కూడా అపోస్తులుడిగా మరి పిలువబడుతున్నాడు. మరి ప్రభువారి శిష్యుల కంటే అపోస్తులైన పౌలు అనేకమైన పత్రికలు రాసినారు. అవి మనకి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని అపోస్తుల బోధ అనేది చాలా ముఖ్యమని మరి ఇక్కడ రాయబడుతుంది. మరి ప్రభువారు మంచి శుక్రవారం నాడు మరణించినాడు. ఈస్టర్ నాడు తిరిగి లేచినాడు. ఆయన మొట్టమొదటిగా లేచిన తర్వాత మగ్దలేన మరియకి అగుపడినాడు. తర్వాత 40 దినాలు అనేక మందికి కనిపిస్తూ దాదాపు 500 మందికి ప్రభువారు కనిపించి మరి వారందరినీ కూడా ఒలీవ కొండ పైకి తీసుకొని వెళ్ళినారు. ఎందుకంటే ప్రభువారు ఆరోహణం అవుతున్నారు. మరి ఆరోహణం అవటానికి ముందుగా మరి ఆ శిష్యులందరినీ కూడా మరి అక్కడ కొండ మీదకి సమావేశపరిచి మరి కొన్ని హెచ్చరికలు చేసి మరి ప్రభువు ఆ విధంగా ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైనాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ విధంగా ప్రభువు ఆరోహణమైనాడో అదే విధంగా మరలా తిరిగి రాబోతున్నాడు అని అక్కడ దూతలు చెప్పినారు. మరలా అదే ఒలీవ కొండ మీద ఆయన పాదం మోపబోతున్నాడు. కాబట్టి ప్రభువారు రాకముందు అనేక ప్రవచనాలు ప్రభువారు ఆగమనం గురించి చెప్పినాయి. మొదటి ఆగమనం అదే క్రిస్మస్. ప్రభు రాకముందు 400 సంవత్సరాల నుంచి ప్రవక్తలందరూ కూడా ప్రభు వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు అని చెప్పిన మరి వచ్చినారు. క్రిస్మస్ జరుపుకుంటున్నారు. మరి రెండోసారి ఆయన రాబోతున్నాడు అని మరలా వాక్యమే చెప్తుంది. మరి ఆ రెండోసారి వచ్చే ముందు 2 రాకడలు ఉంటాయి. ఒకటి రహస్య రాకడ. అది ఎత్తబడే గుంపులో మనం ఉంటే మనం ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేటప్పుడు ఎత్తబడతాం. తర్వాత రెండోసారి సంఘంతో ఆయన మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి అక్కడ శిష్యులు 11 మంది
మరియమ్మ తల్లి, ఇంకా కొంతమంది స్త్రీలు, ఇంకా కొంతమంది ప్రభువారు అట్లా ఆరోహణం అయిన తర్వాత అదే విధంగా చూస్తూ ఉన్నాం. అయ్యో ప్రభు వెళ్ళిపోయినాడు అని అట్లా చూస్తూ ఉంటే దూతలు ఏమన్నారంటే మరలా ప్రభు వస్తాడని చెప్పి అప్పుడు వారందరూ అక్కడ సమీపంలో యెరూషలేములో మేడగదిలోనికి వెళ్ళి వారందరూ కూడా సమావేశమైనారు. అప్పుడు అక్కడ అనేక మంది 3000 కంటే ఎక్కువ మంది జమ అయినారు, సమావేశమైన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె దిగి వచ్చింది. అది మొట్టమొదటి సంఘం స్థాపించబడింది. కాబట్టి మొట్టమొదటి సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘం ఏమి చేయాలి అన్న దాంట్లో మొట్టమొదటిది అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉండాలి. కాబట్టి వారు చేసినటువంటి బోధ కొత్త నిబంధనలో మరి అనేక పత్రికలు మరి అన్నీ కూడా మనం చదువుతూ దాని ప్రకారము మనం జీవించాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్య భర్తని ప్రేమించాలా, భర్త భార్యని ప్రేమించాలా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలా, ఈ విధంగా అనేకమైనటువంటి హెచ్చరికలు మనము అపోస్తుల బోధలో మనం చూస్తాం. కాబట్టి సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆ సంఘము ఎట్లా కట్టబడాలి, అది ఎలా నిలబడాలి, అది ఎలా అభివృద్ధి చెందాలి అంటే అపోస్తుల బోధ అనేది అందులో ఎడతెగక ఉండాలి. మరి అపోస్తుల బోధ అనేది ఎప్పుడు ఎడతెగ ఉండాలంటే ప్రతి ప్రార్థనా సమావేశంలో పాస్టర్లు మరి అపోస్తుల బోధ చేస్తూ ఉండాలి. అంటే పాత నిబంధనలోంచి చెప్పొద్దా అంటే అందులోంచి చెప్పాలి, సువార్తల్లోంచి చెప్పొద్దంటే అందులోంచి చెప్పాలి. కానీ ఎక్కువగా అపోస్తుల బోధ అనేది అందులో ఎడతెగక ఉండాలి. అంటే ప్రతి ఆదివారం, అంటే దాన్ని మనం ప్రభు దినం అని పిలుస్తున్నాం, పునరుద్ధాన దినం అని పిలుస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆ బోధ ఉండాలి. మళ్ళీ తర్వాత చిన్న చిన్న ప్రార్థనా సమావేశాల్లో కూడా అదే బోధ ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది అపోస్తుల బోధ. మరి రెండో పాయింట్ సహవాసము. సహవాసం అనేది ఆదివారం అందరం కూడా కలుస్తున్నాం. కానీ చాలా సంఘాల్లో ఆదివారాలు, పునరుద్ధాన దినం, ప్రభు దినాన తక్కువ మంది కనిపించేవారుగా ఉంటా, పండగలకి ఎక్కువ మంది వచ్చేవారుగా ఉంటారు. క్రిస్మస్ అప్పుడు, మంచి శుక్రవారం అప్పుడు, ఈస్టర్ అప్పుడు ఎక్కువ మంది వస్తారు, మందిరం అంతా నిండిపోద్ది. కానీ మిగతా ఆదివారపు దినాలు, మిగతా పునరుద్ధాన దినం, ప్రభు దినాల్లో సంఘం అంతా పల్చగా కనిపిస్తూ ఉంటారు, తక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ రాయబడిన రెండో పాయింట్ ఏంటంటే సహవాసము కలిగి ఉండాలి. సహవాసం ఎప్పుడు కలిగి ఉంటాం? ప్రభు దినమైనటువంటి ఆదివారమే సహవాసము కలిగి ఉంటాం. కాబట్టి పండగలకి మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం కూడా చర్చి మందిరం క్రిక్కిరిసిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు దినాన కనిపించాలి ఆయన సన్నిధిలో. బండ సందులు ఎగురునా పావురమా నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్మని మనము పరమగీతంలో చదువుతాం. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు మనల్ని చూస్తాడు, ప్రభు హాజరు వేసుకుంటాడు. ఈ ప్రభు దినాన ఎవరొచ్చారు అని వారందరి గురించి మరి పరలోకం నుంచి మనకి హాజరు పిలవడు కానీ, మన పేర్లు పిలవడు కానీ ప్రభు అక్కడ హాజరు పట్టీలో టిక్కు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఎవరు వచ్చారు ఈ ప్రభు దినం, ఈ ఆదివారం అని ప్రభు అక్కడ హాజరు పట్టికలో టిక్కు పెట్టుకుంటారు. కాబట్టి సహవాసం అనేది కలిగి ఉండాలి. వార కార్యక్రమాలకి రావాలి. మరి కేవలము ఆదివారం మాత్రమే కాకుండా ఉపవాస దినాలని ఉంటాయి, వారంలో శుక్రవారం పెట్టుకుంటాం. మరి స్త్రీల కూటాలు ఉంటాయి,
కొన్ని సంఘాల్లో పురుషులకు కూడా కూటాలు ఉంటాయి. మరి సండే స్కూల్లో అయితే ఆల్రెడీ ఉంటుంది. యవనస్తుల కూటం ఉండాలి. మళ్ళీ స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. మళ్ళీ హోల్ నైట్ ప్రేయర్ ఉండాలి. నెలకొకసారి. కాబట్టి సంఘం అనేది అభివృద్ధి చెందాలంటే మరి సహవాసం అనేది ఉండాలి. అందరూ కూడా కలుస్తూ ఉండాలి. కేవలం పెళ్ళిళ్ళలోనో ఇంకేదో ఫంక్షన్లోనో కలుసుకోవటం కాకుండా మనందరం ప్రభువు ప్రశస్త రక్తంలో కడుగబడిన బిడ్డలముగా ప్రతి ప్రార్థనా కూటానికి వచ్చి మనం సహవాసము కలిగి ఉండాలి. మరి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ వచ్చిన ఎంతో సంతోషంగా ఆరాధించినారు. దేవునామ స్తోత్రం గారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ పరలోకంలో మరి ఆయన సన్నిధిలో ఎంతో సంతోషంగా దేవదూతలందరూ చూసి ఈ సంఘం చిన్నదైన ఎంత సంతోషంగా ఆరాధిస్తున్నారు వీరు. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. కోటానుకల దూతలు 4 జీవులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. మరి పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లా ఆయన స్తుతిస్తూ ఉంటాడు. మరి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఆయన స్తుతిస్తాం. మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి. సర్వ సృష్టి ఆయన స్తుతిస్తున్నాయి. మరి ఈ గ్రహాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఆయన సృష్టి, పక్షులు, జంతువులు, చేపలు అన్నీ కూడా ఆయన స్తుతిస్తూ ఉంటాయి. ఆయన చెప్పిన మాటని జవదాటవు. భూమి కొంచెము దూరంగా వెళ్ళిందంటే మనందరం కూడా చలికి గజ 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 వణికిపోతాం. సూర్యుడికి భూమి కొంచెం దగ్గరగా వచ్చిందంటే ఎండ వేడి తాళలేకపోతాం. మరి ఇప్పుడు ఎండాకాలం 40 డిగ్రీలకి మనం అమ్మో ఎంత ఎండ, బయటికి వెళ్ళొద్దు అని హెచ్చరికలు చేస్తూ ఉన్నా. కానీ ఆ విధంగా భూమి చేయటం లేదు. ప్రభు ఇదిగో నువ్వు ఇట్లా తిరుగుతూ ఉండాలి, నువ్వు ముందుకెళ్ళొద్దు, వెనక్కి రావాలి. అది అట్లా తిరుగుతూనే ఉంది. గ్రహాలు అట్టనే తిరుగుతుంది. కాబట్టి సర్వ సృష్టి ఆయన మాట వింటున్నాయి. మాట విననిది ఎవరంటే మానవులంటే మనమే. ఆయన స్తుతులకు పాత్రుడైతే మనం స్తుతించట్లేదు. మనము ఏదో సినిమా పాటలు అయితే బాగా పాడతాం, మరి అనవసరమైన పాటలు అయితే పాడతాం. కానీ మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తా అంటాడు దావీదు భక్తుడు. మరి ప్రతిరోజు కూడా మందిరంలో వచ్చి కూడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన పరలోకమే ఇక్కడ దిగి వచ్చినట్లుంటుంది. మరి ఇక్కడ స్థానిక సంఘస్థులు ఉన్నారు, బయట నుంచి వచ్చిన సంఘస్థులు కూడా ఉన్నారు. కాబట్టి నేను మరి స్థానిక సంఘస్థుల గురించి చెప్తున్నా. మరి వీలైతే ప్రతిరోజు కూడా మనం మందిరంలో కూడుకునే వారం ఉండాలి. కనీసం ఆదివారమైనా అందరూ కూడుకునే వారుగా ఉండాలి. కాబట్టి సహవాసం అనే దాంట్లో ఎడతెగక ఉండాలి. మరి మూడోది రొట్టె విరుచుట. రొట్టె విరుచుట యందు మరి అపోస్తులు ప్రతిదినము ప్రతి ఇంటికి వెళ్ళి రొట్టె విరిచేవారు. కానీ మరి ఉద్యోగ రీత్యా కానీ పనుల రీత్యా కానీ ప్రతిరోజు కూడా మనం రొట్టె విరిచే ఆ యొక్క అవకాశం ఉండదు. కానీ ప్రతి వారము కూడా రొట్టె విరవాలి. రొట్టె విరిచడం అంటే ఆచరించడం అంటే ప్రభువారి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకునటమే. నేను వచ్చి పర్యంతము నా మరణాన్ని మీరు ప్రచురిస్తారు. ఎప్పుడు? బల్లలో పాలు పంపులు పొందినప్పుడు, రొట్టెరా ద్రాక్షరసంలో పాలు పంపులు పొందినప్పుడు. మరి ఎవరు తీసుకోవాలి? రొట్టె ద్రాక్షరసం అంటే ఎవరు పడితే వారు తీసుకోవడానికి లేదు. అది ప్రసాదం కాదు. చాలా సంఘాల్లో ప్రసాదంలాగా తీసుకుంటా, కానీ అది ప్రసాదం కాదు. ఎవరైతే ప్రభు రక్తంలో వారు పాపాలన్నీ కడుక్కుంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభుని వెంబడిస్తూ ఆయనకి విధేయత చూపుతూ
ఆయనకి తగిన జీవితం జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే రొట్టెలో మరి ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలి. రొట్టె ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉంది, ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా ఉంటాం, అంటే ఆయన మరణం గురించి ఇతరులకు చెప్పే వారంగా ఉంటాం. అందరూ క్రిస్మస్ గురించి అందరికీ చెప్పేవారుగా ఉంటారు. క్రిస్మస్ దినాన అందరు కేకులు పంచుతారు, లేకపోతే భోజనాలు పెడతారు, కొత్త బట్టలు పిండి వంటలు పంచుతారు, ఇళ్ళకి మార్చుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కానీ అది కాదు ముఖ్యం. ముఖ్యమైనది ఏంటంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి. యేసే నా కొరకు చనిపోయినాడు, యేసే నీ కొరకు చనిపోయినాడు అని మనం అందరికీ చెప్పేవారంగా ఉండాలి. యేసే నా కొరకు రక్తం చిందించినాడు, యేసే నీ కొరకు రక్తం చిందించినాడు అని మనం ప్రచురించే వారంగా ఉండాలి. యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచాడు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనం ప్రభు మరణాల గురించి ఇతరులకి చెప్పే విషయంలో మరి ఎడతెగక ఉందాం. అందరూ అడుగుతా, క్రిస్మస్ వస్తుంది, బట్టలు కొనుక్కున్నారా, షాపింగ్ చేశారా, క్రిస్మస్ వస్తుంది కదా సున్నాలు వేసిండ్రా? కానీ వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు. గుడ్ ఫ్రైడే గురించి చెప్పడం వల్ల ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి శిలువ మరణం పొందటానికే వచ్చిన, మరి నశించిన దాన్ని రక్షించుటకు మనుషు కుమారుడు లోకమునకు వచ్చిన. కాబట్టి నశించిన వాడికి రక్షించకుండా వాడికి ఎన్ని కేకులు ఇచ్చినా లాభమే ఉంది. వాడి కేకు తింటాడు, మళ్ళీ వాడి నశించిపోయిన మార్గంలోనే పోతూ ఉంటాడు. వాడు ఎన్ని కేకులు తిన్నా పరలోకానికి వెళ్తాడా? వెళ్ళాడు. కాబట్టి ఇతరులకి కేకులు తినిపించటం, కజ్జికాయలు తినిపించటం, అరిసెలు తినిపించటం దీనివల్ల ఉపయోగం లేదు. వారికి ప్రభు మరణం గురించి చెప్పి, యేసే నీ కొరకు మరణించాడు, నీ పాపాలన్నీ ఆ రక్తంలో కడుక్కుంటే నీకు మోక్షం, లేకపోతే నరకం. కాబట్టి క్రిస్మస్ రోజు వేరే వాళ్ళని అన్యుల్ని ఆహ్వానించినా వారు యేసుప్రభుని అంగీకరించకపోతే, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, యేసుప్రభుని నమ్మకపోతే దానివల్ల వాళ్ళు చర్చికి వచ్చినా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ మరి రొట్టె విరుచుట యందు అంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్రాక్షరసం ఆయన రక్తానికి సాధించుకుని ఆయన ఆఖరి రక్తపట్టు వరకు మన కోసం ఎంతగా చిందించినాడు అది మనం ఇతరులకు చెప్తాం. ఆయన శరీరం ఎంతగా నలుగట్టబడింది, ఎంతగా దున్నబడింది, ఎంతగా చీరబడింది, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అందరికీ ప్రచురించే వారంగా ఉండాలి. సరే, నాలుగోది ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. కాబట్టి ప్రార్థన చేయటం అంటే కేవలము ప్రార్థన చేయటమే కాకుండా దానికి ముందు వాక్యము కూడా మనము చదవటం. మరి ఇక్కడ అపోస్తల బోధ అన్నాం కదా, కాబట్టి మరి ఇదే కాకుండా స్తుతించటం, ఆరాధించటం, సువార్త చెప్పటం. కాబట్టి సువార్త అంటే మరి ఇప్పుడు రొట్టె విరుచుటాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ నాలుగిట్లో కూడా మనందరము ఎడతెగక ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అన్నారు. అంటే ఎడము లేకుండా ప్రార్థన చేయాలి. అందుకనే చైన్ ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి చైన్ ప్రేయర్స్ చేసినప్పుడు ప్రభు సన్నిధికి మన ప్రార్థనలు వెళ్తాయి. కాబట్టి సంఘంగా ప్రార్థన కూడికలు కలిగి ఉండాలి.
మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన అనేది మనం చేసుకుంటూ ఉండాలి. మనకి ఒక క్వైట్ టైం అనేది ఉండాలి. ప్రొద్దున లేవంగానే ఒక అర్ధగంట గంట ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆయన స్తుతించటం మనం చెయ్యాలి. అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీ ముఖము నాకు కనపడనిమ్ము అంటే మందిరంలోనే కాకుండా వ్యక్తిగతంగా మన ఇంట్లో సెపరేట్గా మనకి ఒక క్వైట్ టైం, ఒక స్థలము కేటాయించుకొని మనం ప్రార్థన చేసుకుని అప్పుడు కూడా ప్రభువు మనల్ని చూసేవాడుగా ఉంటాడు. పొద్దున లేయంగానే అటెండెన్స్ వేసుకుంటాడు దేవుడు ప్రభు. ఈ బిడ్డ పొద్దున లేవగానే నా సన్నిధిలో గడిపింది కాబట్టి నీ స్వరం వినపడనేమో. మనం ప్రార్థన చేసినప్పుడు మన స్వరం ఆయన వింటాడు. మన మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అక్కడ బిగ్గరగా వినిపిస్తాయి. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మరి పరలోక రాజ్యంలో అక్కడ ప్రభువుకి సీసీ కెమెరాలు అక్కర్లా. ఆయన కన్నే ఒక పెద్ద కెమెరా. ఆయన పరలోకం నుంచి చూస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన కెమెరాకి చిక్కుతారు. ఆయన నేత్రాలు ప్రపంచం అంతా కూడా సంచరిస్తూ ఉంటాయి. ఆయన ఒక్కడే, కానీ ప్రపంచ జనాభా 800 కోట్ల కంటే ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అంత శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి వైట్ టైం, పొద్దున లేయంగానే ప్రభా రాత్రంతా నన్ను కాపాడినావు, ఈ దినమంతా నన్ను నడిపించాడు. ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి 4 విషయాలు మనం చేద్దాం. ఫస్ట్ది ఏంటమ్మా? అపోస్తలుల బోధ. అందరూ చెప్పండి అమ్మా, అపోస్తలుల. రెండోది సహవాసం, ఫెలోషిప్. అంటే క్రైస్తవులు, విశ్వాసులు అందరూ కూడా కలుసుకుంటూనే ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అప్పుడు ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరు కూడా దాడులు చేయలేరు, ఎవరేమి చేయలేరు. ఛత్తీస్గఢ్లో అక్కడ విశ్వాసులందరూ కూడా ఐక్యంగా ఉండి వారి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ తరిమేసిండ్రు. దేవనామ స్తోత్రంగా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనందరినీ ఐక్యంగా ఉండాలంటున్నాడు. ఎప్పుడు ఐక్యంగా ఉంటారు? సహవాసము కలిగి ఉన్నప్పుడు. వాళ్ళు 100 మంది వస్తే వీళ్ళు 300 మంది వెళ్ళారంట. వాళ్ళు తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. కాబట్టి మరి రెండోది సహవాసం. మూడోది రొట్టె విరుచుట అంటే బల్ల. మరి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుట. మరి నాలుగోది ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అంటే మళ్ళీ స్తుతి, అందులో వాక్యము, అందులో అన్నీ కూడా వస్తాయి. మరి ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్లు, ఇవి కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది, అంతకంతకు అభివృద్ధి చెందుతారు. మనం ప్రచురిస్తున్నప్పుడు నూతన విశ్వాసులు సంఘంలో మరి చేర్చబడుతూ ఉంటారు. అప్పుడు ఇది చిన్నది సరిపోదు, ఈ గోడలన్నీ తీసేసి ఇంకా విస్తరించాలి. ఇంకా పైకి కూడా 2-3 అంతస్తులు, 4 అంతస్తులు వేయాల్సి వస్తుంది. ఎప్పుడు? ఈ 4 మనం ఎడతెగక ఉన్నప్పుడు. మరి కాబట్టి మరి ఈ 4 మనం ఎడతెగగా ఉందాం, సంఘాన్ని విస్తరిద్దాం, దేవుని రాజ్యాన్ని విస్తరిద్దాం, మరి ప్రభువుని మనం సంతోషపెడదాం. మరి దేవుడి వాక్యాన్ని దీవించును గాక, నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.